ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. నిన్న కిరణ్ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి విజయవాడ రావటం జరిగింది. ఐఎన్పిఆర్ మినిస్టర్గా కిరణ్ కుమార్ గారిని ఆహ్వానిద్దామని చెప్పేసి ఒక 2 నిమిషాలు గౌరవంగా కలుద్దామని చెప్పేసి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు. వెళ్ళంగానే వడివడిగా అడుగులేసుకుంటూ సీరియస్ గా వచ్చి, సారథి గారు నేను నా సూట్ కేసు అంతా తీసుకుని మేమంతా బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. ఏమన్నా ఈ ఏర్పాట్లలో కానీ ఏదన్నా తప్పు జరిగిందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. కానీ ఆఖరికి వారు చెప్పింది ఏమిటో తెలుసా? ఆ హోటల్ రూమ్స్ కి మీరు కడితే నేను ఖాళీ చేసేస్తాను, ప్రజల సొమ్ముతో మేము హోటల్లో ఉండదలుచుకోలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. అంటే ఆ కుటుంబం యొక్క నిజాయితీని, ప్రజల సొమ్ముని ఎంత గౌరవంగా చూస్తారో ప్రజల సొమ్ముని మనం చూస్తా ఉన్నాం. ప్రజల సొమ్మే మన సొంత సొమ్ము, ప్రభుత్వమే మన సొంతం అనుకునే ఈ రోజుల్లో మరి ప్రభుత్వ గెస్ట్ గా విజయవాడ వచ్చి ప్రభుత్వం ద్వారా ₹1 కూడా మా కుటుంబానికి ఖర్చు పెట్టొద్దని చెప్పిన వ్యక్తి కిరణ్ కుమార్ గారు. దీని అంతటికీ కూడా కారణం రామోజీరావు గారి మరి పెంపకం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఆ కుటుంబం యొక్క నిజాయితీని కూడా మరి మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు అనేక